హాయ్, ఐమ్ శ్రీశ్యామ వెల్నెస్ కోచ్. ఈరోజు మళ్ళీ ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఇట్ బి వెరీ ఇంట్రెస్టింగ్. టాపిక్ ఇట్ సెల్ఫ్ ఇస్ టోటలీ యూనిక్. అదేంటనుకుంటున్నారా? ఇట్స్ సోయింగ్ అండ్ రీపింగ్. సో డోంట్ మిస్ దిస్ వీడియో టిల్ ఎండ్. ఇప్పుడు నేను మీకు ఒక కథ చెప్తాను. జనరల్గా కథలు అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే అనుకుంటారు కదా, నాకు మాత్రం చాలా చాలా ఇష్టం. సో ఆ కథ పేరు ఏంటంటే లా ఆఫ్ సోయింగ్ అండ్ రీపింగ్. దానికి సంబంధించిన స్టోరీ ఇది. సో ఈ లా ఆఫ్ సోయింగ్ అండ్ రీపింగ్ అనేది చాలా చాలా ఫేమస్ కథ అనమాట. ఇట్స్ అ ఫేమస్ స్టోరీ. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే విత్తనం వేయకుండా పంట రాదు. సో నో సోయింగ్ నో రీపింగ్. ఎలాగైతే మనము నేల తల్లి దగ్గరికి వెళ్ళేసి మా కూతురి పెళ్ళుంది, అడ్వాన్స్గా నాకు డబ్బు కావాలి అని అడగం కదా, అడిగినా కూడా అమ్మ ఇవ్వదు, రైట్? దీని అర్థం ఏంటంటే ఫస్ట్ పంటనివ్వు, ఆ తర్వాత నేను విత్తనాన్ని వేస్తానని అడిగితే భూతల్లి అయితే ఇవ్వదు కదా. ఏమంటుందంటే ఫస్ట్ నువ్వు విత్తనం వేయి, ఆ తర్వాతనే పంటనిస్తానంటుంది. అడ్వాన్స్ మాత్రం రాదు అని చెప్పేసి అంటుంది, రైట్? సో ఫస్ట్ అనేది వర్క్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. మోర్ యూ సో ద మోర్ యూ రీప్. ఎక్కువగా విత్తనాలను వేస్తే ఎక్కువగా పంట అనేది చేతికి వస్తుంది. తక్కువ విత్తనాలు వేస్తే తక్కువ పంట. ఆ విత్తనాలు కూడా టైంలో వేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఏ సీజన్లో ఏ విత్తనాలు వేయాలో అదే సీజన్లో వేస్తే కరెక్ట్గా పంట అనేది చేతికి అందుతుంది. అది కాకుండా లేట్ చేశారనుకోండి, అడుక్కోవాల్సి వస్తుంది. బెగ్గింగ్ ఇస్ మోర్ పెయిన్ఫుల్. లాస్ట్లో బెగ్గింగ్ చేసే బదులు ముందటి నుంచి కష్టపడితే బెటర్ కదా. జనరల్గా మనం పిల్లలకి ఏం చెప్తూ ఉంటాం, లైక్ నాన్న చదువుకోవాలి, బాగా చదువుకుంటే ఫ్యూచర్ అంతా బాగుంటుంది, లైక్ ఫ్యూచర్లో పెద్ద పొజిషన్లో జాబ్ చేసుకోవచ్చు అని చెప్తూ ఉంటాం కదా జనరల్గా. సో సేమ్ ప్రిన్సిపల్ బిజినెస్ విషయంలో అయినా, చదువు విషయంలో, హెల్త్ విషయంలో, ఉద్యోగం విషయంలో సేమ్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. యూ రీప్ ఓన్లీ వాట్ యూ సో, నాట్ ద వన్ యూ డోంట్ సో. అంటే ఏదైతే విత్తనం వేస్తామో అదే పంట వస్తుంది, వేరే పంట రాదు. ఫర్ ఎగ్జాంపుల్ టొమాటోస్ పంట వేస్తే పొటాటోస్ వస్తాయా? అలాగే పొటాటోస్ వేస్తే టొమాటోస్ రాదు కదా. ఇది ఎలా ఉంటుందంటే దయ చూపిస్తే దయ వస్తుంది, హలో అంటే హలో అంటాం, ఏంట్రా అంటే ఏంట్రా అని అంటాం కదా. అలాగే ఏదైతే ఇస్తామో అదే రిటర్న్ వస్తుంది. సో వాట్ ఎవర్ యూ గివ్ యూ విల్ గెట్ ద సేమ్ థింగ్ ఇన్ రిటర్న్, రైట్? అలాగనే మనకి పంట కావాలి అంటే ఫస్ట్ విత్తనాలు వేయాల్సి ఉంటుంది. బట్ కొంతమంది ఏం చేస్తారంటే జస్ట్ వర్క్ స్టార్ట్ చేస్తారు, స్టార్ట్ చేసిన వెంటనే లైక్ డబ్బులు కావాలి అని అనుకుంటారు. అలా రాదు కదా. ఇట్ డెఫినెట్లీ టేక్స్ సమ్ టైం. ఎగ్జాంపుల్ 6 ప్యాక్ కోసం ట్రై చేస్తుంటారు కొంతమంది. సో వాళ్ళు జిమ్ స్టార్ట్ చేస్తారు, జస్ట్ 2 days బాగా కష్టపడతారు. కష్టపడిన తర్వాత వెంటనే వాళ్ళు పొట్ట చూసుకుంటారు. 6 ప్యాక్ వస్తుందా? రాదు కదా. ఇట్ విల్ మినిమం టేక్ 6 months or 1 year or 2 years. ఇట్ డిపెండ్స్ అపాన్ ద కన్సిస్టెన్సీ దే డూ. అంటే డిసిప్లిన్తో వర్క్ చేస్తే వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఓకే కదా. బట్ గ్యారంటీ అనేది లేదు. ఎలాగైతే రైతు విత్తనాలు వేస్తాడు కానీ పంట అనేది చేతికి గ్యారంటీగా వస్తుందని చెప్పలేము కదా. బట్ ఛాన్స్ అయితే ఉంది. పంట చేతికి రావడానికి రైతు అనేవాడు చాలా చాలా కష్టపడతాడు. అవి ఎలాంటివంటే లైక్ ఎరువు వేయాలి, సారం ఇవ్వాలి, లైక్ పురుగులు వస్తూ ఉంటాయి, కలుపు మొక్కలు వస్తుంటాయి, వాటిని ఎరిపారేయాల్సి ఉంటుంది, అండ్ పక్షులు వస్తుంటాయి, వాటి నుంచి పంటను కాపాడుకోవాలి. ఆ ప్లస్ దేవుడికి అనేది కొంచెం ఇవ్వాల్సి ఉంటుంది. అంతా మన చేతుల్లో ఉంటుంది అనుకోవడం భ్రమ. విత్తనాలు వేయడం వరకే మన చేతిలో ఉంటుంది, అది పంట అనేది చేతికి రావడం దేవుడి చేతిలో ఉంటుంది కంప్లీట్. ఇంకా క్లియర్గా చెప్పాలంటే లైక్ ఎప్పుడైతే మామిడి తోట పెడతామో అంతా పూత మామిడి పళ్ళుగా మారుతాయా? మారదు కదా. లైక్ ఒకసారి 30% చేతికి రావచ్చు, ఒకసారి 60%, ఒకసారి 100%, డిపెండింగ్ కంప్లీట్లీ ఆన్ ద క్లైమేటిక్ కండిషన్స్. అంటే కష్టపడాలి, మనం కష్టపడాల్సి ఉంటుంది. బట్ మిగతాదంతా మనం దేవుడి చేతిలో వదిలేయాలి. జనరల్గా మీరు విత్తనాలు వేయగానే మొదలవుతాయి అస్సలు కదా, అంటే అస్సలు ప్రాబ్లమ్స్ అనమాట. అంటే ఎప్పుడైతే ఒక బీడు భూమి ఉంది, దాంట్లో అంతా కలుపు మొక్కలు ఉంటాయి, లైక్ చెత్త చెదారం ఇవన్నీ ఉంటాయి. ఎప్పుడైతే దాన్ని పట్టించుకోమో అసలు ప్రాబ్లమ్సే ఉండవు. బట్ ఎప్పుడైతే ఆ భూమిని సారభూమిగా తయారు చేసి పంట పండించాలని అనుకుంటారో ఇక్కడండి అసలు కదా మొదలయ్యేది. సో విత్తనాలు వేసినప్పటి నుంచి చాలా చాలా జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. పురుగులు రాకుండా చూసుకోవాలి, కలుపు మొక్కల్ని ఏరిపారేస్తూ ఉండాలి, పక్షులు రాకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. ఇలా ఎంతో జాగ్రత్తగా పంటను అనేది కాపాడుకుంటూ ఉండాలి. అసలు పంటే వద్దనుకుంటే ఏ సమస్య ఉండదు కదా. సో దీని అర్థం ఏంటంటే ఏదైనా సాధించాలంటే దానికి ముందు కృషి అనేది కంపల్సరీ. చాలా కృషి చేస్తారు చాలామంది. సక్సెస్ అయిన పీపుల్ చాలామంది చాలా కష్టపడి ఉంటారు. వాళ్ళు కష్టాలు వచ్చాయంటే హార్వెస్ట్ దగ్గర ఉందని అర్థం. ఏ పని చేయకపోతే ఏ ప్రాబ్లం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా టీవీ చూస్తూ ఉంటారు అనుకోండి, వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉంటుంది? ఏ సమస్య ఉండదు ఎక్సెప్ట్ కరెంట్ పోతే తప్ప, రైట్? సో కష్టాలు వచ్చాయంటే డెఫినెట్గా సక్సెస్కి దగ్గరలో ఉన్నామని అర్థం మనం.
కాకపోతే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే వర్క్ స్టార్ట్ చేసినప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏవైతే వస్తూ ఉంటాయో వాటి మీద ఫోకస్ చేస్తుంటారు. బట్ ఎప్పుడైతే ఆ ఫోకస్ని డైవర్ట్ చేసి ఫ్యూచర్ మీద లాభాల మీద పెడతామో కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ అవుతుంది. అంటే మోర్ కాన్సన్ట్రేషన్తో మనం వర్క్ చేయగలుగుతాము, ఎక్కువగా లాభాలను సంపాదించగలుగుతాము. ఈ రోజు మనం వర్క్ స్టార్ట్ చేస్తే ఫ్యూచర్లో మనకు అది మల్టిపుల్ రివార్డ్స్గా అది తిరిగి మళ్ళీ రిటర్న్ మనకే వస్తుంది. ఈ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక్క మ్యాంగోని సో చేస్తే మనకు జస్ట్ ఒకే మ్యాంగో వస్తుందా ఫ్యూచర్లో? కాదు, మల్టిపుల్ మ్యాంగోస్గా మనకి అది రిటర్న్గా గిఫ్ట్గా వస్తుంది. రైట్? బ్యూటిఫుల్ మల్టీ రివార్డ్స్ అనేది మనకి రావాలంటే ముందుగా మనం విత్తనం అనేది వేయాల్సి ఉంటుంది. విత్తనం వేసిన తర్వాత డిసిప్లిన్, క్రమశిక్షణ, డెలిగెన్స్ ఇవన్నీ కావాలి. చేస్తూ పోతే డెఫినెట్గా మన రోజు అనేది కంపల్సరీగా వస్తుంది. ఇవే ప్రిన్సిపల్స్ మిగతా వాటికి కూడా అప్లై అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మంచి హెల్త్ కావాలన్నా, మంచి వెల్త్ కావాలన్నా, 6 ప్యాక్ కావాలన్నా కూడా సరే, లైక్ వెయిట్ లాస్ అవ్వాలన్నా, వెయిట్ గెయిన్ అవ్వాలన్నా కూడా, మంచి డిసిప్లిన్ ఉండాలన్నా కూడా, మంచి న్యూట్రిషన్తో పాటు మంచి డైట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇవి ఇవ్వకుండా మిగతావన్నీ రావు. సో ఇదంతా ముందు నుంచి చేయాల్సి ఉంటుంది. సడన్గా హాస్పిటల్లో పడ్డాక కాదు, ముందు నుంచి జాగ్రత్త పడితే లైక్ డయాబెటీస్, థైరాయిడ్, షుగర్, లేకపోతే హార్ట్ అటాక్స్ ఇవన్నీ రావు కదా. అండ్ మంచి ఇన్కమ్ కావాలన్నా సరే, కూతురి పెళ్లి చేయాలన్నా ముందటి నుంచి జాగ్రత్త పడాల్సి ఉంటుంది. జస్ట్ ఇప్పుడే పెళ్ళి అనేసి డబ్బులు కావాలి దేవుడా అంటే వస్తాయా? రావు కదా. ముందటి నుంచి వర్క్ హార్డ్ చేయాల్సి ఉంటుంది. అందుకని లైక్ 20 సంవత్సరాల ముందటి నుంచి డబ్బులు అనేది పొదుపు చేసుకుని లైక్ వాళ్ళు బ్యాంక్ అకౌంట్ని మెయింటైన్ చేస్తారు. సో పెళ్లి టైం వచ్చేసరికి చక్కగా పెళ్లి పళ్ళల్లో మునిగిపోయి ఉంటారు అండ్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ పెళ్ళిని చేస్తారు. సో ఇన్కమ్ కూడా పెరగాలంటే, మార్పు రావాలంటే డెఫినెట్గా వాళ్ళ హెల్త్ మీద కూడా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అండ్ జీవన శైలిలో కూడా ఇంప్రూవ్మెంట్ అనేది ఉండాలి. మీరు ఒకవేళ నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ప్లీజ్ feel free to contact me. My number is given in description box below. And thank you all so much for watching. Take care.